హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అవతార్ కామిక్ బుక్ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే, ఇప్పుడు అక్కడేమో సోకో త్వరగా నిద్రలే, మనం ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసాం. మనం ఇంకా నార్థరన్ ట్రైబ్ వాటర్ ట్రైబ్ దగ్గరికి వెళ్ళాలి, త్వరగా లేకు అంటే అతను వచ్చేసి ఒక షాప్ దగ్గరికి వస్తాడు. అక్కడ దిబ్బ కట్టింగ్ కూడా ఒకడు ఉన్నాడు కదా, ఆడే సోకో. ఆడేదో కొట్టు దగ్గరికి వెళ్ళి ఏదో సప్లైస్ ఏదో చూపెడుతున్నాడు. అవి చాలా రేర్ ఐటమ్స్ అంట. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కట్ చేసి ఇక్కడ ఒక షాప్ దగ్గరికి వస్తే, ఇక్కడ ఒక ఏన్షియంట్ ఎయిర్ పెండెంట్ ఉన్నట్టుంది అని అక్కడ అన్న ఆ గుండుగోడు అంటాడు. ఆ తర్వాత ఆ షాప్ కీపర్ ఉన్నాడు కదా, అతను ఒక మేన దాన్ని కొన్నాడు. 2 రోజుల ముందు ఒక మేన దాన్ని కొన్నాడు, మెడిసినల్ హెర్బ్స్ కింద అది పనికి వస్తుందని. ఆ తర్వాత ఆ గుండుగాడు ఆ షాప్ కీపర్ని అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడో మీకు చెప్పాడా అని అడుగుతాడు. ఆ తర్వాత మళ్ళీ అతను ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసా అని అడిగి ఆ షాప్ కీపరు ఏదో చెప్తాడు. ఆ తర్వాత ఆ షాప్ కీపర్ వచ్చేసి చెప్తాడు, అతను ఒక చాలా ఎత్తైన పర్వతాల నుంచి వచ్చాడు. ఇంకా ఆ విలేజ్లోంచి ఎవ్వరూ ఆ కొండలు ఎక్కలేదంట. అక్కడ చాలా భయంకరమైన స్పిరిట్స్ అవి ఉంటాయంట. ఇంకా కట్ చేస్తే మోమో ఇంకా అతని ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అతనేమోని ఆ గుండుగాడు ఎటుపక్క చూస్తున్నాడు, అతను చూసేది స్టఫ్ కన్నా చాలా విలువైందేమో అని అనుకుంటారు. ఆ తర్వాత మోమో వాళ్ళ ఫ్రెండ్ మనకు అవసరం లేదు, మనం వెళ్ళాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత గుండుగాడు ఉన్నాడు కదా, ద మౌంటైన్స్ అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే వాళ్ళు కొండల మీదకి ఎక్కేస్తారు. ఆ తర్వాత రాత్రి అయిపోతుంది. వాళ్ళు మంట వేసుకొని ఆ దెబ్బ కట్టింగ్ మోమో ఉన్నాడు కదా, వాడేమోని యు ఆర్ షూర్ అంటాడు. ఆ తర్వాత మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాటర్ బెండర్స్ని కలవాలి అంటాడు. వాళ్ళు దాదాపు నార్త్ పోల్ దాకా ఉంటారు. అంటే వాడి పక్కనున్న ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఇంకా టైం సరిపోదు, మనం ఇంకా చాలా వారాలు పాటు ట్రావెల్ చేయాలి అంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి మనం ఎంత త్వరగా చేరుకుంటే మనం అంత క్షేమంగా చేరుకుంటామంటుంది. ఆ తర్వాత వాళ్ళు నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి ఆ గుండెగాడు ఉన్నాడు కదా, అని అడుగుతుంది, నీకు బ్లాంకెట్ కావాలని. వాడేమోని అవసరం లేదంటాడు. అయితే గుడ్ నైట్ అంటే వాడు కూడా గుడ్ నైట్ అంటాడు. ఆ తర్వాత ఆ గుండు కూడా ఎక్కడికో చెక్కేస్తాడు. ఆ తర్వాత ఐఎమ్ సారీ కటానా అంటాడు. నీకు తెలిసేలోపే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేస్తాను అంటాడు. సరే గైస్, ఇక్కడితో నేను ఈరోజు వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు బాగా నచ్చితే త్వరగా లైక్ కొట్టండి. నేను నెక్స్ట్ వీడియో తొందరగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.